వేములవాడ రాజన్న ఆలయ దర్శనాల విషయంలో ఏం జరుగుతోంది? అసలు ఎందుకు ఈ రాద్ధాంతం? అధికారులు ఎందుకు పూటకో మాట మాట్లాడుతున్నారు? భక్తులను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. భక్తులు ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్న వేళ వేములవాడ రాజన్న ఆలయం బంద్ చేశారన్నది అవాస్తవమన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. 150 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయంలో పెద్ద ఎత్తున పిల్లర్స్ వేయాల్సి ఉందని, వాటి కోసం పెద్ద మిషన్స్ తో నిర్మాణ పనులు చేయాల్సి ఉందన్నారు. ఎక్కువ సంఖ్యలో గుంతలు తీయాల్సి ఉండడం వల్ల భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా భీమేశ్వర ఆలయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. అయితే భక్తుల నమ్మకాలకు విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ విషయంలో భక్తులు ఇచ్చే సూచనలు సలహాలు ప్రభుత్వం పాటిస్తుందన్నారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్. ఈ రోజు మీరు స్వయంగా చూసిండ్రు, ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు, బంద్ చేసిండ్రు. అంటే మీరందరూ స్వయంగా చూసిర్రు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం అంటే భీమేశ్వర ఆలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసినట్టు ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన ఒక స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేసి ఉండదు. ఆలయంలో యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు దవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి దరి అత్యంత వెళ్ళేటువంటి సందర్భంలో కానీ పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమేశ్వరాలు ఏర్పడేసినాం. అంతవరకు ఈరోజు మీరు చూసారు, మీరు అక్కడ పనులు ఏం లోపల జరుగుతలేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషన్ వాళ్ళకి భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పారు. ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబడుతున్నాం, ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది నీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం. అంతకుముందు జరిగిన పరిణామాలు ఓసారి చూస్తే ఇవాల్టి నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా రాజన్న అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి గుడిలో భక్తుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ప్రకటించారు. కోడే మొక్కులు, అభిషేకాలు, ఇతర అన్ని పూజలు భీమేశ్వర ఆలయంలోనే జరిపించేందుకు సిద్ధం చేసినట్టు తెలిపారు. ఇదే వివాదానికి కారణమైంది. ఓం నమ శివాయ. మన రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం వేములవాడ రాజన్న అని దర్శించుకునేందుకు వచ్చేటువంటి భక్తుల కోసం మనం అభివృద్ధి చేసుకుంటున్నాము. అందులో విస్తరణ అనేది మనం దేవాలయ విస్తరణ చేస్తున్నాము. అందులో భాగంగా వేగవంతమయ్యే పనులన్నీ కూడా వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అక్కడికి వచ్చినప్పుడు ఈ పనులు జరుగుతున్న సమయంలో ప్రత్యామ్నాయంగా మనం మన అనుబంధ దేవాలయమైనటువంటి భీమేశ్వరాలయంలో మనము అక్కడ జరిగేటువంటి సేవలు ఇక్కడికి మనము ఆజిత సేవలు, కోడెమొక్కు, కుంకుమార్చనలు, కళ్యాణాలు ఇత్యాది సేవలన్నీ కూడా మనం ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భీమేశ్వరాలయంలో ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఈ విధమైనటువంటి సేవలు అందిస్తున్న తరుణంలో చాలామంది బయట వదంతులు సృష్టిస్తున్నారు. దేవాలయం బంధు అనే విషయాన్ని చెప్తున్నారు. అది పూర్తిగా అవాస్తవము. అక్కడ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో నిత్య